నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ 100 లేటెస్ట్ వేరియంట్, లేటెస్ట్ కలర్ అనేది ప్రజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ 100 మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ఏ కలర్స్లో అవైలబుల్గా ఉంది, ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, కొత్తగా తీసుకొచ్చిన అప్డేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో మీ అందరికి తెలిసిందే, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ నుంచి క్లాసిక్ 350 కానీ, లేదంటే మనకి బుల్లెట్ 350 కానీ, రెండు కూడా మనకి కొంచెం హెవీ వెహికల్స్ అనమాట. బట్ ఈ 100 అనేది కాంపాక్ట్గా ఉంటూనే ఆ పెర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా మీకైతే మిస్ అయితే చేయదు. చాలా స్టైలిష్గా ఉంటుంది. అలాగే మార్కెట్లో కూడా మనకి చాలా సక్సెస్ఫుల్గా మనకి ఇదైతే రన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ 100 మొత్తం మనకి 3 వేరియంట్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఒకటి బేస్ వేరియంట్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి మిడ్ వేరియంట్, అండ్ ఇంకొకటి టాప్ వేరియంట్ అనమాట. సో టాప్ వేరియంట్లో మనకి కంప్లీట్గా 2 కలర్స్ అనేవి కొత్తగా అయితే యాడ్ చేశారు. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ ఉంటుంది, అలాగే ఇంకొకటి ఎల్లో అలాగే బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి ఇంకొక కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వైట్ కలర్ అయితే మాత్రం పర్టికులర్ గా నాకైతే చూడడానికి చాలా ఐ క్యాచీగా, చాలా ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. సో డిజైన్ కూడా చూడొచ్చు, మనకి ట్యాంక్ పైన ఈ స్టిక్కరింగ్ అయితే మాత్రం చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ట్యాంక్ పైన ఆర్ అని చెప్పేసి ఉంది, అలాగే ఎన్ఫీల్డ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. మల్టీ కలర్ అయితే ఉందని చెప్పొచ్చు, వైట్ అలాగే ఆరెంజ్, పర్పుల్, ఇలా మనకి డిఫరెంట్ కలర్స్ లో మనకైతే ఉంది. అలాగే సైడ్ ప్యానల్స్ మీద కూడా చూడొచ్చు, మనకి 100 అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ వెళ్తే మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది పెట్టింది పేరు అనమాట బిల్డ్ క్వాలిటీకి అయితే. అండ్ నెక్స్ట్ దీని యొక్క వాకర్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి టాప్ లో మంచి రౌండెడ్ వింటేజ్ లుక్ లో మనకి ఇక్కడ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండికేటర్స్ అనమాట, ఇవి మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అలాగే నైట్ టైం మనకి బెటర్ విజిబిలిటీ, అలాగే క్లియర్ విజిబిలిటీ ఉండేలా మనకి ఇక్కడ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనం హిమాలయన్ 450 లో కానీ, గొరిల్లా 450 లో కానీ చూసామో సేమ్ హెడ్ లైట్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. 130mm ట్రావెల్ అయితే ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకి బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనం రైడింగ్ చేసినప్పుడు అయితే. అండ్ సస్పెన్షన్ లోపలికి మడ్ లాంటిది, లేదంటే మనకి డస్ట్ పార్ట్స్ కింద వెళ్ళకుండా ఇక్కడ మనకి బూట్ క్యాప్స్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మడ్ గార్డ్ చూసుకుంటే ఫైబర్ బోర్డ్ తో మనకి మడ్ గార్డ్ అయితే ఉంది. అలాగే సస్పెన్షన్ పైన ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టు కనుక, ఫ్రంట్ సెక్షన్ లో 110/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సెట్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది మనకి ఎంఆర్ఎఫ్ జాపర్ టైర్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీల్ కూడా కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ లో ఉంటుంది అనమాట. టైర్స్ కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి, ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, టెక్నికల్ గా ఈ వెహికల్ లో 349cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో BS6 ఫేజ్ నార్మ్స్ కి అప్డేట్ చేయబడిన OBD2B ఎయిర్ ఆర్ ఆయిల్ కూల్డ్ SOEC ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఇంజిన్ అనేది 20 PS పవర్ ని, అలాగే 27 Nm టార్క్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. అలాంగ్ విత్ దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది. అలాగే కింద సంప్ గార్డ్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇంజిన్ అనేది మనకి చాలా రిఫైన్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. రైడింగ్ చేసినప్పుడు మొత్తం మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 160mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అని మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్ కి సఫిషియెంట్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అనమాట. అలాగే ఈ వెహికల్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, మనం గేర్స్ వేసినప్పుడు కానీ, తీసినప్పుడు కానీ మనకి మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్స్ ఉంటుంది మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చేయించారు కాబట్టి, మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ అనేది 6-step అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి 2 షాక్స్ అయితే ఉంటాయి అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది. సో రైడింగ్ చేసినప్పుడు మీకు ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్, బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, సస్పెన్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అక్కడ మీకు రైడ్ రివ్యూలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక, సో దీంట్లో ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనం చూసుకున్నట్టయితే కనుక 270mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, బెటర్ బ్రేకింగ్ బయట మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ పైప్ చూడొచ్చు, మనకి దీంట్లో షార్ట్ ఎగ్జాస్ట్ పైప్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. దద్దరిల్లిపోతుంది ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం. నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో 13 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 2.6 లీటర్ గా ఉండడం జరుగుతుంది. అలాగే ట్యాంక్ పైన E20 బ్యాడ్జింగ్ ఉంది కాబట్టి, మనం కావాలనుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే, అరౌండ్ మనం
35 నుంచి 37 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకొచ్చారన్నమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలాయ్స్ తో మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి కంప్లీట్ గా ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మనకి టైర్స్ అనేవి బ్రాడ్ టైర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కూడా మనకి రోడ్ గ్రిప్ ఎక్కడ కూడా మనకి మిస్ అయితే అవ్వదు అనమాట. మంచి కాన్ఫిడెన్స్ మనకి అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ తో ఉంటాయి అనమాట. అండ్ టైర్ లైట్ అనేది కంప్లీట్ గా ఎల్ఈడి తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే లేడీస్ కి యూజ్ఫుల్ అయ్యే ఇక్కడ మనకి శారీ గార్డ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ సీట్ అయితే ఉంటుంది అనమాట. సీట్ యొక్క ఫోమ్ కుషన్ కూడా మనకి బాగా అయితే ఉంది. అలాగే పిల్లలకి బ్యాక్ రెస్ట్ కూడా మనకి సపోర్ట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి జస్ట్ మనకి 790 mm అయితే ఉంటుంది. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ ఇలా మనకి దీనికి సీట్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మినిమం మీరు 5.3, 5.4 ఉన్నా కూడా మీరు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క కెర్బ్ కూడా మనకి 181 kg కెర్బ్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే 350cc వెహికల్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. బట్ రైడింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు మనకి వెయిట్ ఉన్న ఫీలింగ్ అనిపించదు. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి చాలా రిలాక్సింగ్ పొజిషన్లో మనకి హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. అలాగే క్లచ్ కూడా మనకి చాలా సాఫ్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ విధున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఐఎన్ ఒక బటన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్ లో బీమ్ తో పాటు పాస్ స్విచ్ కూడా మనకి ఒకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. సో మనకి రౌండ్ డైల్ లో మనకి ఆఫర్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది, చాలా లౌడ్ అయితే ఉంది హార్న్ అనేది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిలిస్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా మనకి ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ చేశారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హజార్డ్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో హజార్డ్స్ అనేవి ఇవ్వడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి రాయల్ ఎన్ఫీల్డ్ లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సెమీ డిజిటల్ ప్లస్ ఎనాలాగ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది. పక్కన మనకి ట్రిప్పర్ నావిగేషన్ అయితే ఉంటుంది అనమాట. సో దీని వల్ల మనకి ఇంకా అట్రాక్టివ్ లుక్ అయితే మనకి రావడం జరుగుతుంది. బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, ఇంజిన్ మార్ ఫంక్షన్ ఉంటుంది, అలాగే ఏబిఎస్ ఇండికేటర్ ఉంది, అలాగే క్లాక్ ఉంది, అండ్ ఇంకా సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే సర్వీస్ రిమైండ్ అలర్ట్స్ మనం తెలుసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి మనకి ఈ కన్సోల్ అయితే మనకి ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్ లో 27 వాట్ పీడీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అని చెప్పొచ్చు. దీనివల్ల మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫైనల్ గా ఈ వెహికల్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,66,883 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 2,23,000 రూపాయల అయితే ఉందన్నమాట. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే 30,000 తో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి మీరు అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. మీకు వాళ్ళు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి కానీ ఆఫర్స్ గురించి కానీ డౌన్ పేమెంట్ గురించి కానీ మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ మీరు దూరంగా ఉండి చూస్తుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను. సో మీరు కాల్ చేసి కూడా మీరైతే డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ హంటర్ 350 యొక్క కంప్లీట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు అన్ని కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మనం ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేద్దాం. మొత్తం నా రైడ్ రివ్యూ కూడా మీకు మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.